మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం 2024లో భారత వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 6.6%. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు ఎంత నమోదు అయింది? ఆన్సర్ 2.4. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2021లో భారత సంతానోత్పత్తి రేటు ఎంత నమోదు అయింది? ఆన్సర్ 1.94. యూకే పార్లమెంటు బరిలో దిగుతున్న ప్రవాస తెలంగాణ వాసి ఎవరు? ఆన్సర్ ఉదయ్ నాగరాజు. భారతదేశ 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ పి శ్యామ్ నిఖిల్, తమిళనాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్ లక్ష్మీకాంతారావు. గురుగ్రహం కంటే 50% పెద్దదైన మెత్తటి గ్రహాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ WASP 193b. స్లోవేకియా ప్రధానమంత్రిపై దుండగులు కాల్పులు జరిపారు. అతని పేరు ఏమిటి? ఆన్సర్ రాబర్ట్ ఫికో. జావలిన్ త్రో ఫెడరేషన్ కప్ 2024లో స్వర్ణం నెగ్గిన క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ నీరజ్ చోప్రా. రఫా ప్రాంతంలో ఇజ్రాయిల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత మాజీ సైన్యాధికారి ఎవరు? ఆన్సర్ వైభవ్ అనిల్ కాలే. హరీందర్ సిక్కా తాజాగా విడుదల చేసిన నవల పేరు ఏమిటి? ఆన్సర్ గోబింద్. చంద్రుని మీద రైల్వే లైన్ వేయడానికి ఏ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది? ఆన్సర్ నాసా. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ మే 15. రష్యా నూతన రక్షణ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అండ్రీ బెలోస్. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 700 వికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్గా నిలిచిన ఏ ఇంగ్లాండ్ క్రికెటర్ ఇటీవల తన రిటైర్మెంట్ ప్రకటించారు? ఆన్సర్ జేమ్స్ అండర్సన్.